హాయ్ అందరికీ, గుడ్ ఆఫ్టర్నూన్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఏంటి ఇక్కడ ఎవరినో బెదిరిస్తున్నా అని అనుకుంటున్నారు కదా? ఎవరో కాదండి, మా ఆయనే. బెదిరించట్లేదు, జస్ట్ టైంపాస్కి అలా చేసినాం మేము. ఈ వీడియో దేని గురించి అంటే నేను చెప్పక్కర్లేదు, ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసేసినారు కదా. మేమైతే ఆవకాయ పెట్టినాము. ఎక్కడికో వెళ్తున్నట్టున్నాను కదా నేను. ఎక్కడికో కాదండి, మా అక్క వాళ్ళ ఇంటికి. ఎందుకంటే ఆవకాయ పెడుతున్నామని చెప్పినాం కదా, మా ఇంట్లో అయితే పెట్టట్లేదు. మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో అయితే పెడుతున్నాము. ఇంట్లో ఎందుకు పెట్టట్లేదు అంటే, న్యూగా మ్యారేజ్ అయిన వాళ్ళ ఇంట్లో పెట్టొద్దు అని చెప్తారు కదా, దానికోసమే మేమైతే మా ఇంట్లో అయితే పెట్టట్లేదు. మాకు కావాలి అంటే మామిడికాయ పచ్చడి కావాలి కాబట్టి వేరే వాళ్ళ ఇంట్లో తెచ్చుకొని అయితే తింటాం మేము. మామిడికాయ పచ్చడి ఎక్కడ పెడితే ఏంటి, మనకు కావాల్సింది పచ్చడి మాత్రమే. మామిడికాయ పచ్చడి అంటేనే ఒక ఎమోషన్ మనకందరికీ. నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళకముందే మా మామయ్య అయితే ఏం చేశారంటే, మామిడికాయలని మా అత్తమ్మ మా మామ మామిడికాయలని కడిగి అండ్ ముక్కలు చేసేసారన్నమాట. ఆ తర్వాత అయితే నేను మా హస్బెండ్ అయితే వెళ్ళాము అక్కడికి. అరే మామిడికాయ వేస్తున్నారు కదా, మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి, మన సబ్స్క్రైబర్స్ అందరికీ మంచిగా అంటే మేము ఎలా చేస్తున్నాం మామిడికాయ పచ్చడి, కొందరు రకాలుగా చేశారు, కొన్ని రకాలుగా చేశారు. మేము ఎలా చేస్తామనేది మీకు చూపించాలని అయితే నేనైతే అనుకుని వీడియో అయితే తీశాను. బట్ నేను రాకముందే అంటే నేను వెళ్ళకముందే మొత్తం ప్రాసెస్ అయితే చేసేసారు. అది జస్ట్ అందులో వేయడం, కలపడం అవి మాత్రమే చూపిస్తున్నా మీకు. చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో అసలు. యాక్చువల్లీ అది చేస్తున్నప్పుడు చూస్తుంటే నోట్లో అసలు నీళ్ళు ఇట్లా అన్నీ వచ్చేస్తున్నాయి అన్నమాట. మామిడికాయ పచ్చడిని జస్ట్ మామిడికాయ పచ్చడి కాకుండా ఒక ఎమోషన్, ఒక ఫీల్తోన తినేవాళ్ళు అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో ఏంటి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ ప్రాసెస్ అయితే మొత్తం అయిపోయింది. మా ఆయన అయితే ఆ పచ్చడిని కలిపి మొత్తం మామిడికాయల ఆ కారం, ఉప్పు అన్నీ మసాలాలన్నీ పట్టేలాగా అయితే అంత షేప్ అయితే కలిపిండు మా ఆయన. యాక్చువల్లీ ఇది వీడియో తీస్తూనే అంటే ఇప్పుడు తీస్తున్నప్పుడు మనం ఆవకాయని చూస్తున్నప్పుడు మన మాటలు ఎలా వస్తాయి, నోట్లో నుంచి నీళ్ళు వస్తాయి కదా, ఆ ఎమోషన్తోనే మాట్లాడాలని అయితే అనుకున్నాను. బట్ నేను వీడియోస్ తీస్తున్నానని మా వాళ్ళకైతే తెలుసు, అంటే మా అత్త మామ వాళ్ళకైతే తెలుసు. కానీ ఇట్లా లాంగ్ వీడియోస్ ఇట్లా మనం చేసే పనులు అన్నీ చేస్తున్నట్టు మా వాళ్ళకి తెలియదు. అందుకే నేను వాళ్ళ ముందర అయితే మాట్లాడలేదు, ఏమనుకుంటారో ఏమో అని. సపోర్ట్ చేయరని అయితే అస్సలు కాదు. మా అత్తమ్మ అయితే నాకైతే ఫుల్ సపోర్ట్ అయితే చేస్తుంది. అంటే ఈ జనరేషన్లో పిల్లలు ఎట్లున్నారో తెలుసు కాబట్టి ఏదున్నా మంచిగా చెయ్యని అయితే ఫుల్ అయితే సపోర్ట్ చేస్తుంది నన్ను. ఈ ఆవకాయ ముద్ద ఒక్కటొక్కటి నోట్లో పెట్టుకుంటుంటే ఉంటుంది చూడు, అబ్బా టేస్ట్ అయితే అస్సలు మామూలుగా లేదు. నాకైతే ఫుల్ నచ్చేసింది అసలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని మాత్రం అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. ఆవకాయ పెట్టిన వెంటనే ఆ లాస్ట్ మిగిలిన కారం అయితే ఉంటుంది కదా, అది ఎంతమందికి ఇష్టమో, ఎంతమంది తింటారో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు.